యొక్క నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం దేవుడు మన అనుభవంలోనికి ఆశీర్వదించినట్లు మనం జాగ్రత్తగా విని ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మూల వాక్యంగా కీర్తనలు 89:15 నుండి కొన్ని వాక్యాలు చదువుకున్నాం. అంటే దేవుని యొక్క ఈ వాక్యంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో మనకు, మన బంధువులకు, మన కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లు మనం ఎలా నడుచుకోవాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, కానీ దాన్ని పొందడానికి మన జీవితాలని వాక్యానుసారంగా మలుచుకొనుటకు బద్ధులమై ఉన్నాం. మూల వాక్యం ఈ విధంగా రాయబడింది. కీర్తనలు 89:15. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. చదవండి ఆ వాక్యం అంతా. కాబట్టి అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం? 5 ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, వారు నీ ముఖకాంతిని చూచి నడుచుకొందరు. రెండవది, నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షించుదురు. మూడవది, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. 4, వారి బలమునకు అతిశయాస్పదము నీవే. 5, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. కాబట్టి ఈ 5 వాగ్దానాలు మనం పొందాలంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. ఎవరైతే శృంగధ్వనిని ఎరుగుతారో వారు ధన్యులు. వారి లైఫ్ స్టైల్ ఇలాగుంటుంది, వాళ్ళు నీ ముఖకాంతిలో నడుచుకుంటారని ఆ మొదటి విషయం మనం ధ్యానం చేశాం. దేవుని ముఖకాంతిలో నడుచుకున్నప్పుడు మనలో ఉన్న రహస్య పాపాలు కనిపిస్తాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ముఖకాంతి మనకు విజయము కలుగజేస్తుందని కీర్తనలు 44లో మనం చూసాం. అలాగే మనం మిగిలిన 4 ఆశీర్వాదాల గురించి ధ్యానించడానికి ముందుగా, ఈ శృంగధ్వని అంటే దేవుని యొక్క వాక్యపు స్వరము అని మనం చెప్పాం. దేవుని యొక్క వాక్యపు స్వరము వినగలిగేటువంటి స్థితిలోకి మనం ఎదగగలిగితే ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం. అంతే తప్ప ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తేనో లేకపోతే కానుకలు ఇస్తేనో వచ్చేటువంటివి కాదు. ఆ ధ్వనిని ఎరిగినటువంటి వారుగా ఉండాలి. ఆ వాక్య స్వరాన్ని మనము ఎరిగినటువంటి వారిగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని వాక్యముతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మనము ఎవరితో అయితే ఎక్కువ పరిచయం కలిగి ఉంటామో వారి స్వరాన్ని మనం గుర్తుపట్టగలం. వారి స్వరాన్ని మనం ఈజీగా గుర్తుపట్టగలం. ఎప్పుడంటే వారితో మనకు ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ను బట్టి. భర్త స్వరాన్ని భార్య ఎక్కడున్నా 10,000 స్వరాలు ఉన్నా భర్త స్వరాన్ని భార్య, భార్య స్వరాన్ని భర్త కనిపెట్టగలరు, గుర్తించగలరు. అలాగే ఒక అపరిచితమైన వ్యక్తి యొక్క స్వరాన్ని మనం గుర్తించలేము. కాబట్టి దేవుని వాక్య స్వరాన్ని మనము వినాలంటే మనం ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. శృంగధ్వనుల గురించి గత వారమే చెప్పాను. ఇశ్రాయేలీయులు బూర ఊదినప్పుడు ఆయా బూర ఊదిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీయులు నడుచుకోవాల్సి ఉంది. అది వాళ్ళకి ఇచ్చినటువంటి కట్టడ.
కొన్నిసార్లు సమాజంగా కూడి రావాలి, కొన్నిసార్లు యుద్ధానికి సిద్ధమవ్వాలి, కొన్నిసార్లు దేవుణ్ణి స్తుతించాలని కొన్ని విషయాలు తీసుకున్నాం. అయితే మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవుని యొక్క వాక్య స్వరాన్ని వినాలి. మనకు అర్థం కావాలి, వెంటనే ఆ యొక్క షార్ప్నెస్ అన్నది మనకు, ఓహో ఇది దేవుడిదే అని గుర్తించగలగాలి. ఎందుకంటే మనం 3 స్వరాలు వింటుంటాం: సైతాను స్వరము, లోక సంబంధుల స్వరం, మన శరీర సంబంధమైన స్వరం కూడా మనం వింటూ ఉంటాం. అయితే దేవుని స్వరం ఈ 3 స్వరాలకి భిన్నమైనటువంటిది. కొన్నిసార్లు కొంతమంది సైతాను స్వరాన్ని దేవుని స్వరమని భ్రమపడి, దేవుడు నాతో చెప్పాడని దేవుని వాక్యానికి విరోధమైన పనులు కూడా చేస్తారు. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని సరిగా గుర్తించకపోవటం. కాబట్టి ఆయన స్వరాన్ని గుర్తించటానికి ఆయన మాటలు చదవాలి, ధ్యానం చేయాలి. ఎంతగా నీవు ఆయన వాక్యాన్ని నువ్వు స్మరిస్తావో, ధ్యానిస్తావో, అంతగా నీకు ఆ యొక్క మైండ్ అన్నది షార్ప్ అవుతుంది. మహాజ్ఞాని ఒక విషయం రాశాడు, సామెతల గ్రంథం 27:17లో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒక చెలికాడు తన చెలికానికి వివేకము పుట్టించును అని ఆ వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇనుము చేత ఇనుము పదునగును. అలాగే నువ్వు వాక్యము చేత నువ్వు పదును చేయబడతావు, అంటే నీలో ఉన్న లోపాలు సరి చేయబడతాయి. అందుకనే వాక్యాన్ని సైతాన్ చదవనివ్వదు. యేసు ప్రభు గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రవచనం చెప్పినాడు. ఏమన్నాడంటే, అరణ్యములో ఒక శబ్దం ఏమని వినిపించిందంటే, ఆయన వచ్చినప్పుడు ప్రతి పల్లము పూడ్చబడుతుంది, ప్రతి కొండ చదును చేయబడుతుంది, కరకు మార్గాలు నున్నవిగా చేయబడతాయి అని. అంటే ఇదేంటంటే అదొక ప్రాసెస్. మనిషి యొక్క, యేసు ప్రభు యొక్క రక్షణను ఒక వ్యక్తి పొందితే, ఆ వ్యక్తి నిజంగా రక్షణ పొందితే ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పల్లాలు పూడ్చబడాలి. అంటే దేవుని వాక్యానికి బిలో ఉన్నటువంటి అభిప్రాయాలు, విషయాలు మార్చబడాలి. అలాగే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువన్నీ కూడా చదును చేయబడాలి. కరకు మార్గములన్నీ నున్నవిగా చేయబడాలి. కాబట్టి అది ఆయన స్వరం విన్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. దాని గురించి మనం ఆలోచన చేస్తే మిగిలిన ఆశీర్వాదాలు, అంటే ఆయన స్వరం అసలు మనం వింటే కదా ఇవన్నీ ఆశీర్వాదాలు, విని ఆ ప్రకారం జీవిస్తేనే కదా మనకి యొక్క ఆశీర్వాదాలు. అయితే వినడానికి నేను ఈ ఉదయం యాక్చువల్గా 2వ ఆశీర్వాదం గురించి మాట్లాడదామని, అంటే వారు దినమెల్లా హర్షించుచున్నారు అన్న వాక్యం గురించి సిద్ధపడదామని నేను ప్రయత్నం చేస్తే, కానీ అంతకంటే ముందుగా ఈ స్వరము వినడానికి ఉన్నటువంటి అడ్డంకులేంటి అన్న విషయాన్ని ధ్యానించాలని అనిపించింది. కాబట్టి మనం ఏం వింటున్నామంటే, దేవుని వాక్య స్వరం వినడం ఆశీర్వాదం అని విన్నాం. అయితే ఆ స్వరం వినడానికి ఆటంకాలు ఉన్నాయి. సో ఈ ఉదయం 3 రకాల స్వరం, చాలా ఉన్నాయి, అయితే 3 రకాల స్వరాలు మనము దేవుని యొక్క వాక్య స్వరాన్ని వినకుండా అడ్డుపడేటువంటి 3 విషయాలు మనం చూస్తాం. ఇవి మనం గుర్తించి మనం ఏం చేయాలంటే వాటిని మనం మానుకోవాలి. సామెతల గ్రంథంలోనే మహాజ్ఞాని ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. 19వ అధ్యాయం 27వ వచనం, నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా, ఉపదేశం వినుట ఇక మానుకొనుము. యాక్చువల్గా బై మిస్టేకో లేకపోతే ఏదో కానీ ఇది ట్రాన్స్లేషన్ యొక్క పొరపాటు ఉంది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, సీజ్ మై సన్ టు హియర్ ద ఇన్స్ట్రక్షన్ దట్ కాజెత్ టు ఎర్ర్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. దాని కరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే, నీవు
ఉపదేశాన్ని అనుసరించడానికి అడ్డుగా ఉన్న వాటిని వినుట మానుకొనుము అని దాని అర్థం. దేవుని ఉపదేశాన్ని అనుసరించటానికి అడ్డుగా ఉన్నటువంటి విషయాలన్నీ వినుట మానుకో అన్నాడు. ఇక్కడ తెలుగులో రివర్స్లో చెప్పాడు. ఏంటంటే, నువ్వు దేవుని ఉపదేశానికి లోబడకపోతే ఇంకా ఉపదేశం వినడమే మానేయడం బెటర్ అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సీజ్ మై సన్ టు హియర్ ద ఇన్స్ట్రక్షన్ దట్ కాజెత్ టు ఎర్ ఫ్రమ్ ద నాలెడ్జ్. కాబట్టి ఏదైనా సరే దేవుని వాక్యాన్ని నీవు అనుసరించటానికి అడ్డు వచ్చే ప్రతి విషయాన్ని కూడా మానివేయమని చెప్తున్నాడు. అది ఏదైనా కావచ్చు. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక తప్పుడు బోధ అని మనకు తెలుసు, అయితే కూడా విందాం ఎలా ఉందో దాన్ని కూడా తెలుసుకుందామంట. అయితే దానికి బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అండ్ బైబిల్ క్లియర్లీ ఇన్స్ట్రక్షన్, యూ నీడ్ నాట్ స్టడీ అబౌట్ దట్ ఫాల్స్ డాక్ట్రిన్. ఇన్స్టెడ్ యూ కెన్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఏదైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని అనుసరించడానికి అడ్డు వచ్చేవన్నీ కూడా నీవు మానివేయమని చెప్పాడు. సో ఒక 3 రకాల మాటల గురించి నేను మీతో మాట్లాడతాను. ఇవి జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినకుండా జాగ్రత్త పడాలి, లక్ష్య పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ 3 దేవుని వాక్యం నుండి మనల్ని తప్పిస్తాయి. వీటిని వినకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే మీకు ఇంకా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ 3 మీరు వింటే దేవుని వాక్యాన్ని అనుసరించలేరు. అందుకొరకే యేసు ప్రభు పాముల వంటి వివేకము కలిగి ఉండమన్నాడు. పాము యొక్క ప్రత్యేకత ఏంటంటే 58వ కీర్తనలో 4-5 వచనాలు, వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకుంటున్నట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. కాబట్టి పాము ఆ యొక్క చెవిటి తన చెవులు మూసుకుంటుందంట. మనకు మూసుకోవడానికి చేతులు ఉన్నాయి, కానీ ఇట్స్ అన్ఇమాజినబుల్ ఎట్లా పాము చెవులు మూసుకుంటుందన్నది. అదొక మానసిక, లేకపోతే నిగ్రహించుకొని, అంటే ఆ చెవులు వినబడకుండా అది జాగ్రత్త పడుతుందంట. ఎందుకంటే మాంత్రికుడు మంత్రించిన, నాగస్వరం ఊదేవాడు ఊదినా ఆ స్వరానికి పాము బయటకు వచ్చేసి చనిపోయే పరిస్థితి. కాబట్టి ఆ డేంజర్ ఆ పాముకు తెలుసు, కాబట్టి అది వినకుండా జాగ్రత్త పడుతుంది. కాబట్టి మనం కూడా నేను చెప్పబోయేటువంటి 3 విషయాలు వినకుండా జాగ్రత్త పడదాం. ఒక సంఘటన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, సౌలు రాజు అయినప్పుడు ఆయన గురించి చాలా డిస్కరేజింగ్గా మాట్లాడతారు. ఆ యొక్క సౌలు ఆ డిస్కరేజింగ్ మాటలు విన్నప్పుడు, అంటే సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించాడు. అభిషేకించగా ఆయన రాజు కాబోతాడు. అయితే కొంతమంది ఆయన గురించి కామెంట్ చేశారు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా, అతడి మాట గమనించండి, అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అంటే ఆయన డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఈడు మనల్ని రక్షిస్తాడా అంటున్నారు. అయితే సౌలు ఆ విషయంలో ఆయన చెవిటివాడైనట్టు ఊరకనే ఉన్నాడంట. ఒక ప్రసంగం చేశాను, 7 గుడ్ థింగ్స్ అబౌట్ సాల్ అని. సౌలును గురించిన 7 మంచి విషయాలు అని ఒక ప్రసంగం చేశాను. చాలాసార్లు మనం నెగిటివ్నే చూస్తాం,
నెగిటివ్ని చూడడం మనకు అలవాటు. ఎందుకో సౌల్లో ఉన్న పాజిటివ్ని చూడాలని నాకు అనిపించినప్పుడు ఆ యొక్క 7 గుడ్ థింగ్స్లో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ ఏంటంటే, ఇదిగో ఎవరైనా ఆయన డిస్కరేజింగ్గా మాట్లాడితే ఆయన పట్టించుకునేవాడు కాదు. ఎందుకు ఆయన పట్టించుకోలేదు అని మనం చూస్తే, యెహోవా ఆత్మ 10వ అధ్యాయం 10వ వచనం, ఇది 10 గమనించండి. ఈ విషయం 10:27లో జరిగింది. 10:10 మనం చూస్తే, అంటే ఇంతకంటే ముందుగా, ఈ ఇన్సిడెంట్కి ముందుగా ఏం జరిగిందంటే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. కాబట్టి సౌలు అంత అద్భుతంగా ఎలాగ నడుచుకున్నాడంటే, యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. చాలాసార్లు దేవుని ఆత్మ వచ్చింది అనడానికి భాషలు సూచన అని చాలామంది చెప్పుకుంటారు. భాషలు ఒకానొక వరం. అయితే దేవుని ఆత్మ నీ పైన ఉంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, నీ గురించి నిరుత్సాహమైన పాటలు ఎవరన్నా మాట్లాడినా నీవు దాన్ని లక్ష్య పెట్టకుండా ఉన్నట్టయితే నిజంగా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్న అనడానికి అదొక నిదర్శనం. హల్లెలూయా. ఎందుకంటే మానవ సంబంధమైతే వాడిని పిలిచి గొడవపడి పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. అయితే యెహోవా ఆత్మను మనం కలిగిన వారంగా ఉన్నప్పుడు మనము దేవుని స్వరాన్ని వినడానికి, శృంగధ్వనులు వినేటువంటి స్థితిలో మనం ఉండాలంటే ఇలాంటి డిస్కరేజింగ్ మాటలు మనము పట్టించుకోకూడదు. చెవిటివాడైనట్టు అసలు పట్టించుకోలే. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని, ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం వెళ్ళినప్పుడు చాలామంది డిస్కరేజ్ చేస్తారు. నేను మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు చాలామంది డిస్కరేజ్ చేశారు. నీకు మాట్లాడడానికి రాదు, నువ్వు ఇంగ్లీష్ మానేయమని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3-4 చెప్పారు. అయితే దేవుడు నన్ను నేర్చుకోమన్నాడు. ఆయనకు ఉద్దేశం ఉన్నింది. ఆ రోజుల్లో నన్ను డిస్కరేజ్ చేసినా నేను అనుకుంటాను నా శక్తి కాదు, కానీ నేనైతే డిస్కరేజ్ కాలేదు. దేవుని యొక్క బహుశా ఆత్మ నా పైన పనిచేసింది కాబట్టి, ఆయన కృప ఉండింది కాబట్టి అందరూ డిస్కరేజ్ చేసినా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా. దేవుడు 6 ఖండాలకు తీసుకెళ్ళాడు. ప్రపంచమంతా దేవుని వాక్యం ఇంగ్లీష్లో చెప్పడానికి, ప్రతి మేజర్ కంట్రీలో చెప్పడానికి సహాయం. నేను ఒకవేళ డిస్కరేజ్ అయి ఉంటే మరి ఆ యొక్క స్థితిలో వెళ్ళేవాడిని కాదేమో. కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నిన్ను ఎంతమంది నిరుత్సాహపరిచినా నువ్వు చెవిటివాని వలె ఉండాలి, చెవిటి దాని వలె ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. సో 2వ మాటలు, నేను అన్ని బైబిల్లోనే చెప్తున్నాను, నా సొంత మాటలు ఏమి ఉండవు. 2వ రకమైన అటువంటి మాటలు కోపాన్ని పుట్టించేటువంటి మాటలు. నాబాలు మాటలను లక్ష్య పెట్టవద్దని అబీగయీలు దావీదుకు చెప్పింది. అంటే నాబాలు చాలా 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 అన్యాయంగా మాట్లాడాడు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు కొంత మరి అన్నపానములు కావాలని పంపించినప్పుడు వర్తమానం, వీళ్ళు చాలా సహాయం చేసింటారు నాబాలుకు. అయితే మరి వాళ్ళకు అవసరమైనప్పుడు కొంత అన్నపానాలు అడిగితే నాబాలు చాలా 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 ఏమన్నాడంటే, 1 సమూయేలు 25:10లో, నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. అంటే చాలా కోపం పుట్టించేటువంటి మాట. వీళ్ళు చాలా సహాయం చేశారు. ఎంత సహాయం చేశారంటే, ఆ పనివాడు చెప్తూ ఉన్నాడు 25:14లో,
పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లెనను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయించి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఇంత మేలు చేస్తే ఆ యొక్క నాబాలు చాలా ఇరిటేటింగ్ మాటలు మాట్లాడాడు. దావీదు కూడా చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఆయన వెంటనే ఏమన్నాడంటే 25:13లో, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకోండి అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచేది. కాబట్టి దావీదుకి ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే ఆ యొక్క నాబాలు ఇంట్లో ఉన్న ప్రతి మగబిడ్డను చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే అంత ఇరిటేషన్ మాటలు మాట్లాడాడు, చాలా కోపం పుట్టించేటువంటి మాటలు. అందుకని దావీదు డిసైడ్ అయ్యాడు, ఇంకా వాళ్ళని మొత్తం చంపేయాలని చెప్పి అనుకున్నాడు. అయితే అప్పుడు అబీగయలు వెళ్ళి దావీదుతో మాట్లాడటం జరుగుతుంది. ఆమె చెప్పింది, ఆమె ఏం చెప్పిందంటే, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు, నువ్వు దయచేసి అని మాటలు వినద్దు అని ఆమె అబీగయలు దావీదుతో రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము డిస్కరేజింగ్, ఆ యొక్క కోపం పుట్టించేటి మాటల్ని మనము లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెడితే ఏమవుతుందంటే దేవుని స్వరం వినేటువంటి ఆధిక్యతను మనం కోల్పోతాము. సమస్య ఇక్కడే ఉంది. దేవుని స్వరం మనం వింటూ ముందుకు వెళితే మనం ఆయన ముఖకాంతిలో నడుచుకుంటామని, ఎల్లప్పుడూ హర్షిస్తామని, ఆయన నీతి చేత హెచ్చించబడతామని, ఆయన మనకు అతిశయంగా ఉంటాడని, ఆయన దయచేత మనము హెచ్చింపబడతామని సైతానికి బాగా తెలుసు. అందుకే మన ప్రయాణంలో ఇలాంటి సంఘటనలు తీసుకొని వస్తుంది. నిరుత్సాహమైనటువంటి మాటలు, కోపం పుట్టించేటువంటి మాటలు మన వినే పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడే నిజంగా మనం దేవుని బిడ్డలుగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. యెహోవా ఆత్మ సహాయం మనము కోరుకోవాలి. మూడవ రకమైనటువంటి మాటలు, మొట్టమొదటి మాటలు ఏంటివి? నిరుత్సాహపరిచేటువంటి మాటలు. రెండవది కోపాన్ని పుట్టించేటువంటి మాటలు. మూడవది అవిశ్వాసాన్ని కలిగించేటువంటి మాటలు. ఇవి కూడా మనం వింటూ ఉంటాం. దీనికి ఒక సంఘటన, అంటే ప్రతిదానికి ఒక సంఘటన మీకు చూపిస్తున్నాం. నిరుత్సాహపు మాటలు సౌలు జీవితంలో, కోపం పుట్టించేటువంటి మాటలు నాబాలు పలికాడు. మరి అవిశ్వాసాన్ని కలిగించేటువంటి వారు. ఈ సంఘటన మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ యొక్క చిన్నదాన్ని స్వస్థపరచడానికి పోతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మార్కు 5. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ యొక్క బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఆయన విశ్వాసాన్ని వాళ్ళు ఆ మాటలతో అనుస్తున్నారు. ఇంకెందుకు అయిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, కాబట్టి నువ్వెందుకు ఇంకా ఈ యేసు ప్రభు దగ్గర ఉన్నావు, ఆయన్ని అడుగుతున్నావని వాళ్ళు ఆ యొక్క అతనిలో ఉన్న విశ్వాసాన్ని నిర్వీర్యము చేసేటువంటి మాటలు పలికినప్పుడు 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. కాబట్టి అక్కడ మనం చూస్తాం ఆ డిస్కరేజింగ్, అంటే అవిశ్వాసాన్ని పుట్టించే, అంటే అయిపోయింది, ఆల్రెడీ చనిపోయింది, ఇంకెందుకు నువ్వు మాట్లాడుతున్నావని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు వారి మాటను లక్ష్య పెట్టవద్దు. కాబట్టి నీ విశ్వాసాన్ని
తగ్గించేటువంటి మాటలను నీవు లక్ష్య పెట్టవద్దు. మొట్టమొదటి నిరుత్సాహపరిచేటువంటి మాటలను, రెండవది కోపం పుట్టించేటువంటి మాటలను, మూడవది నీ విశ్వాసాన్ని తగ్గించేటువంటి మాటలను మాట్లాడకూడదు. అసలు వారికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే, అఫ్కోర్స్ ఇది కొంచెం సబ్జెక్ట్ పక్కనైనప్పటికీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, యేసుప్రభు ఈ మాట చెప్పి 36లో చెప్పి 37లో పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. నాకు అనిపించింది ఇక్కడ మిగిలిన 9 మంది శిష్యులు కూడా ఉన్నారు కదా, అంతే కదా. యేసుప్రభు ఎక్కడ పోయినా ఆయన శిష్యులంతా ఉన్నారు. కానీ ఈ ఇన్సిడెంట్లో ఫర్ సమ్ రీజన్ ఆ 9 మందిని కూడా ఆయన పక్కన పెట్టి ఈ ముగ్గురిని మాత్రం తీసుకెళ్ళాడు. అంటే ఏంటంటే ఆ 9 మందిలో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినా నమ్మనటువంటి తోమా ఉన్నాడు. ఆ 9 మందిలో మాకు దారి తెలియదన్నటువంటి ఫిలిప్పు ఉన్నాడు. సో ఏది ఏమైనా దేవుడు ఈ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆ ఇన్సిడెంట్లో అంటే డిస్టర్బెన్స్ అన్నటువంటిది లేకోకుండా. కాబట్టి మన ఫెలోషిప్ అన్నది మన ఆత్మీయ జీవితాన్ని డిస్టర్బ్ చేసేటువంటి వారితో ఉండకుండా ఉండడం చాలా మంచిది. అంటే వాళ్ళు తక్కువ వారని కాదు, వాళ్ళని ఎన్నిక లేని వారు అని కూడా కాదు, బట్ ఇట్స్ నాట్ రైట్. మరి మన ఫెలోషిప్, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అన్నది చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ యేసు ప్రభు ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు. మరి అక్కడ కూడా మార్కు 5:40లో ఇక్కడ యేసు ప్రభువును కూడా వారు అపహసిస్తున్నారు. అయితే అక్కడ ప్రాక్టికల్గా యేసు ప్రభు ఏం చేశాడో మనం చూస్తే 39 లోపలికి పోయి మీరేళ్ళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. ఎవరిని? యేసు ప్రభువునే అపహసించారు. ఎందుకంటే ఈ చనిపోయినటువంటి ఆమెను లేపుతూ ఉన్నారు. ఇది అక్కడ జరిగిన సంఘటన. సో అయితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన వారినందరినీ బయటకు పంపివేసి. కాబట్టి మనల్ని ఏ ఇన్సిడెంట్ డిస్టర్బ్ చేస్తుందో, ఏ విషయాలు డిస్కరేజ్ చేస్తాయో వాటిని మనం వైజ్గా బయటికి పంపించాలి. అంటే వాటికి దూరంగా ఉండాలి. దట్ మీన్స్ ఏంటంటే వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అవి మనం దేవుని స్వరాన్ని వినకుండా, దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని అవి డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మన జీవితంలో ఆటంకాలు, ఇవన్నీ కూడా ఆటంకాలు. అంటే వ్యర్థమైనటువంటి మాటలు యేసు ప్రభు చెప్పాడు. వ్యర్థమైనటువంటి మాటలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ 3 విషయాలు మనం ఈ వారం అంతా ధ్యానం చేయాలి. బహుశా ఈ ప్రసంగం ముగియడానికి ఇంకొక 5 వారాలు పట్టచ్చు, 10 వారాలు పట్టచ్చు. అయితే ఈ ఇయర్లో థీమ్ ఏంటంటే శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. వాక్యపు స్వరాన్ని ఎరిగినటువంటి వారు ధన్యులు. ఆ యొక్క షార్ప్నెస్ అన్నటువంటిది మన మైండ్ రెన్యూ కావాలి. మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటే మనం మారు మనసు పొందాం, కానీ అయితే ఉన్న మనసు రూపాంతరం అయితే పొందడం లేదు. అందుకనే మన స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ ఉండదు. కాబట్టి మనం వాక్యానుసారంగా మార్చబడాలి. ఇవన్నీ కూడా అయితే నాకు మనుషులు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మొట్టమొదటి వెళ్ళిన పాస్టరు ఎదుటోడు గొడవకు రాకముందే ఈయన పోయి కొట్టేసేవాడు. బహుశా అది నా స్పిరిచువల్ లైఫ్ కొంత
ఇదైంది. నేను కూడా ఎమోషన్తోనే కొంతకాలం ఉన్నాను. కాబట్టి మన మన యొక్క ఫెలోషిప్ అన్నటువంటిది ఏంటంటే, మనకంటే వారు ఆత్మీయంగా మనకు నేర్పించేవారుగా ఉండాలి. లేదు, మన మాట విని వారు ఆత్మీయంగా ఎదిగేటువంటి వారుగా ఉండాలి. లేదనుకో ఇద్దరికీ నష్టమే, ఇద్దరికీ నష్టమే. కాబట్టి ఇంకోసారి మనం విన్నట్టయితే శృంగధ్వనులను వినడానికి 3 ఆటంకమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిది ఏంటి? నిరుత్సాహము కలిగించేటువంటి మాట. దానికి సాదృశ్యం ఏంటి? సౌలు చెవిటివాడైనట్టు ఊరికనే ఉన్నాడు. రెండవది కోపాన్ని పుట్టించేటువంటి మాటలు. దానికి నాబాలు సాదృశ్యంగా ఉన్నాడు. మూడవది మన విశ్వాసాన్ని తగ్గించేటువంటి మాట. మన చుట్టూ ఉంటారు వీళ్ళు, మన చుట్టూ ఉంటారు. మన ఇంట్లో కూడా ఉండొచ్చు. అంటే ఇంట్లో వాళ్ళు చేసే పనులను బట్టి కూడా, అరే మన విశ్వాసం ఉందే, అసలు నిజంగా యేసుని నమ్ముకున్నానా, ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి అవిశ్వాసం కలిగించే విధంగా కొన్నిసార్లు ఇంట్లో ఉండొచ్చు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా నాకు నచ్చిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ నీ పైన ఉంది అని నిరూపించుకోవాలంటే నువ్వు ఈ విధంగానే జీవించాలి. ఎవరు ఏమన్నా, ఎన్ని నిరుత్సాహపు మాటలు పలికినా నువ్వు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, యేసుని వెంబడిస్తూ ఉండాలి. ఎందరు ఎంత కోపం పుట్టించేటువంటి విషయాలు మాట్లాడినా నువ్వు వాటిని పట్టించుకోకూడదు. చెవిటివాడైనట్టు, అంటే వింటే ఇంకా కోపం వస్తుంది. అందుకని ఒక సందర్భంలో ఏలియాబు దావీదుతో చాలా కఠినంగా మాట్లాడతాడు. ఈయనేమో తండ్రి చెప్పిన దానికి వాళ్ళకి ఆహారం తీసుకుని వెళ్తాడు. ఏంది, తండ్రి మాటకు లోబడి యుద్ధం చేస్తున్న ఏలియాబు దగ్గరికి వెళ్తే ఏలియాబు ఎన్ని తిట్లు తిట్టాడంటే, నీవు చాలా పొగురుబట్టినోడు, ఎందుకు వచ్చినావు యుద్ధం దగ్గరికి, నీ బుద్ధి నాకు తెలుసు అని చాలా చాలా రకాలుగా ఆయన్ని తిడతాడు. అంటే అక్కడ కూడా చాలా కోపం పుట్టించేటువంటి మాటలు తిడతాడు. అయితే అక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు దావీదు ఏలియాబు యొద్ద నుండి తొలగిపోయెను అని రాయబడింది. అంటే ఆ మాటలకి ఆయన టెంప్ట్ కాకుండా ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళని వదిలి ముందుకు వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో మనము నెగిటివ్ చేస్తూ పాజిటివ్ కావాలని కోరుకుంటాం. అంటే ఏంటి, దేవుడు నన్ను దీవించాలి, దేవునిలో ఎదగాలి అని అనుకుంటాం. కానీ ఎదగడానికి అడ్డు ఉన్న విషయాల్ని మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట మనల్ని మనం సరిచేసుకోవాలి. అందుకొరకే దేవుడు ఆ యొక్క బల్ల విషయాన్ని ఎందుకు పెట్టాడంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి. కాబట్టి మనం పరిశీలించుకుందాం, మన విశ్వాసం ఎలా ఉంది. యేసు ప్రభువుని నిజంగా మనము విశ్వసించామా, మారు మనసు పొందామా? పొందకపోతే ఆయన మాత్రమే రక్షకుడని పొందని వారు, యూట్యూబ్లో ఈ మాట వింటున్నవారు, మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడని, ఆయన మాత్రమే రక్షకుడని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. మరి ఈ సంవత్సరంలో దీవెనలు కావాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. మనమే కాదు, అన్యులు కూడా వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తారు ఈ సంవత్సరం బాగా ఉండాలని. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు బాగా ఉండాలంటే నీ చేతిలోనే ఉంది, నువ్వు బాగుపడాలంటే నీ చేతిలో ఉంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. బహుశా ఏ గ్రంథం ఈ విధంగా చెప్పకపోవచ్చు, బట్ బైబిల్ చెప్తుంది, మనకు చెప్తుంది ఏమనంటే, ఇదిగో నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ విధంగా నువ్వు దేవుని ముఖకాంతిలో నడుచుకుంటావు. అయితే దానికి అడ్డుగా 3 విషయాలు ఉన్నాయి. వ్యర్థమైనవి, నిరుత్సాహపరిచేటువంటి మాటలు కానీ, కోపం పుట్టించేటువంటి మాటలు కానీ, నీ విశ్వాసాన్ని తగ్గించేటువంటి మాటలు కానీ నీవు వినకుండా, వింటే దూరంగా, చెవిటి వాడుగా, చెవిటి వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. కాబట్టి మనం పరిశీలించుకుందాం, మనం ఎలా ఉంటున్నాం. దయగల ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నాయన.
శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులని, మా ప్రభువా వారు మీ ముఖకాంతిలో నడుచుకుంటారని, వారు దినమెల్లా హర్షిస్తూ ఉంటారని, నీ నీతి చేత హెచ్చింపబడతారని, మీరే వారికి అతిశయ కారణంగా ఉంటారని, మీ దయచేత వారి కొమ్ము హెచ్చింపబడుతుందని ఎన్నో ఆశీర్వాదాలు మేము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మేము స్వతంత్రించుకోవడానికి మా ప్రభువా మీ యొక్క వాక్యంలో మమ్మల్ని హెచ్చరించిన రీతిగా మా తండ్రి మేము మీ స్వరాన్ని, మీ వాక్యాన్ని చదివే బిడ్డలుగా, ధ్యానించే బిడ్డలుగా, స్వరాన్ని వినేటువంటి సన్నిహిత సంబంధాన్ని మాకు అనుగ్రహించండి. మీ స్వరం మేము గుర్తుపట్టాలి. లోకమనే అరణ్యంలో మీ స్వరం వింటూ మేము ప్రయాణం చేయాలి. మీ స్వరం వినడానికి ఉన్న అడ్డంకులు మేము చూసాం. కాబట్టి నిరుత్సాహపరిచే మాటలను కానీ, కోపం పుట్టించేటువంటి మాటలను కానీ, విశ్వాసాన్ని తగ్గించేటువంటి మాటలను కానీ మేము వినకుండా ప్రభువా మీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి మీ దయ, మీ కనికరం మాపై ఉంచుమని మీకే మహిమ చెల్లిస్తూ, అలాగనే మేము పరిశీలించుకుంటుండగా మా ప్రభువా మరి మా జీవితంలో మరి గత సంవత్సరంలో లేక ఇప్పటి వరకు మేము చేసినటువంటి పొరపాట్లను క్షమించి యోగ్యమైన రీతిలో బాలు పొందుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.